దాని డ్యూటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్యూటీ పాతాళానికి అప్పగించింది. ఇక పాతాళంలో ఉన్నవాళ్ళు ఇక లేదు, ఇక క్లోజ్. ఇప్పుడు అక్కడ రెండు విధానాలు కనపడుతున్నాయి కదా, ఒకటి భూమి, రెండు పాతాళం. అర్థమవుతుంది నా భాష? కాబట్టి భూమిలో పాతి పెట్టబడిన మనుషులు అందరూ అక్కడే ఉంటారు. అయితే యేసుక్రీస్తు వచ్చిన రక్తంలో కడగబడి రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభువులో ఉన్నటువంటి శవాలు భూమిలో ఉంటాయి. ప్రభువుకు దూరంగా ఉండే శవాలు కూడా భూమిలోనే చెప్పాలి అందరూ ఉంటాయి. దేవుడు ఒక సమయం నిర్ణయించినప్పుడు ఈ భూమికి ఒక ఆర్డర్ వేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉంది, భూమి నీలో ఉన్న మృతులను అప్పగించు. స్తోత్రం చెప్పండి. నీలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళని అప్పగించు అంటుంది. అప్పుడు ఈ భూమిలో అన్యుడు ఉన్నాడు, క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఉన్నాడు. అప్పుడు ఈ భూమి ఏం చేస్తుందంటే అంటున్నారా, క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్న వాళ్ళనేమో పైకి పంపించింది. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా దాని కడుపులోనే ఉన్నారుగా.